వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలి. మల్లారపు అరుణ్ కుమార్. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314 వర్ధంతిలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం దారుణం. ఏబీవీపీ బ్లాక్ జిల్లా నాయకులు కనిగుంట్ల సన్నీ గౌడ్. వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ గ్రామస్తులపైన దాడి. మేమంతా సిద్ధం సభకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. ఎమ్మెల్సీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే కోహెడా మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా మార్పును చేరుకొని నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి ఓటేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వచ్చి కాంగ్రెస్ గెలిచింది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభంపై శ్వేతపత్రం రూపంలో విడుదల చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తున్నాం. ఉన్న నీళ్లను సాగు నీళ్లకు ఎలా వాడుకోవాలో అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. తాగునీరు సాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల దుబారా వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారణంగా ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడ్డ విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాం. అవి చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వాస్తవంగా డిసెంబర్ తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు. వర్షాకాలము గత సంవత్సరంలో పడ్డప్పుడు ఆగస్టులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. వర్షాలు పడకపోవడాన్ని నేను టీఆర్ఎస్ కారణం అంటలేను, గంత అవగాహన నాకుంది. కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న 4 నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. 4 నెలలుగా మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సప్పుడు చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటకు వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 200 మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చిందంటున్నాడు. ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేదా? చాలా పెద్ద గౌరవం ఉండే నాకు. అవగాహన లేకుండా మాట్లాడితే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు, మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగానైతే ఉన్న నీళ్ళను వాడుకోవాలో, సాగునీరు తాగునీరుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలో సమన్వయంగా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, గ్రామీణ నీటి వ్యవస్థ, అర్బన్ నీటి వ్యవస్థ మీద చాలా సందర్భాల్లో ఒక కోఆర్డినేషన్ రివ్యూ ఇస్తాను. కానీ అనాలోచితంగా ఈరోజు సాగునీటికి సంబంధించి లేదా త్రాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కరువుకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్తున్నాడు. నేను కరువు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందంటలే, కానీ అది ఒక ప్రకృతి నేచర్ అంశం తెలిసి కూడా ఎన్నిల వల్ల వర్షం అనేటువంటిది 4 రోజుల్లోనే పడి దాని తదుపరి వర్షం లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు, లేదా ఇవాళ నీటి కొరత ఏర్పడడానికి ఉన్నటువంటి కారణం తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడినట్టయితే ఇవాళ తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రంను అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా
ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి వంటాడట, కల్లాల వడ్లే రాలే, కల్లాల పోయి వంటాడట, కల్లాల వడ్లు ఉన్ననాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు, కల్లాల రైతులు చనిపోయినాడు, కల్లాల అధిక తూకం తూకినాడు బండి సంజయ్ కనవల్లే. ఢిల్లీ బార్డర్ మీద రైతులు కొట్లాడి ప్రాణాలు అర్పించినాడు బండి సంజయ్ కనవల్లే. రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడినాడు కనవల్లే. ఇవాళ ఆయన దగ్గర కల్లాల ఉంటాడట. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది. ఆస్కార్ అవార్డు రైత డ్రామా ఆర్టిస్ట్ అని ముందే చెప్పినాం. ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు ఢిల్లీకి పోయి ఈరోజు రాష్ట్రంలో కరువు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగిన రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమను, ప్యాకేజీ ఇవ్వమను, వాళ్ళని ఆదుకుందాం. ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తావో, ఎంత ఇప్పిస్తావో దానికి బరాబర్గా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మీరు 10,000 ఇస్తాం, మేము 10,000 ఇస్తాం. నువ్వు 20 ఇప్పిస్తే మేము 20 ఇప్పిస్తాం. రైతులను ఆదుకుందాం. అది చేతగాక ఇదొక నేచురల్ ప్రకృతి వైపరీత్యం. ఇది వడగండ్ల వాన పడ్డనాడు కేసీఆర్ పైసలు ఇవ్వలే, కేంద్రం పైసలు ఇవ్వలే. ఇవాళ కరువు వచ్చినటువంటి పరిస్థితి చూసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా, కరువు పేరు మీద రాజకీయం చేయకండి. రైతుల జీవితాలతో చెలగాటం వద్దు. వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం రండి. నేను బండి సంజయ్ని కోరుతా ఉన్నా, కల్లాల వండకు, ఢిల్లీలో వండు, ఢిల్లీ గల్లీలల్లా పై నిధులు తీసుకొద్దాం రమ్మని అడుగుతా ఉన్నా. ఎన్నికల కోసం ఇలా ఊర్లో తిరుక్కుంటే ఏదో మాట్లాడితే ప్రజలు 5 ఏళ్ళు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయినరు. ఇలా మళ్ళీ దాని కొరకు ఏదో డ్రామా చేసుకొని వస్తే విశ్వసించారనే మాట సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే 6 గ్యారెంటీల గురించి అడుగుతున్న బండి సంజయ్ గారు, నీ 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? నీ 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నీ రైతుల మద్దతు ధర ఎక్కడ పోయింది? నీ రైతు వ్యతిరేక బిల్లులు వచ్చినా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడున్నావు? ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా? విభజన హామీలు ఏమైనా పార్లమెంట్ సభ్యులుగా నీకు బాధ్యత లేదా? ఇవన్నీ ముందు జవాబు చెప్పినాక మమ్మల్ని అడుగు. ఇప్పటికే గ్యారెంటీలు అమలు మీద పోయి ఊర్ల మహిళలను అడగండి. ఉచితంగా బస్సు ఎక్కుతున్నారు, 500 రూపాయలకి సిలిండర్ వస్తున్నది, 200 యూనిట్ల కరెంటు వస్తున్నది, నియోజకవర్గాన్ని 3,500 ఇళ్ళు రాబోతున్నాయి, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాయి. మిగతా అన్నీ కూడా తొందరలోనే చేస్తాం. మా బాధ్యత. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అందుకే కేంద్రంతో మంచి సంబంధాలు ఉంచుకోవాలి, ఫెడరల్ సిస్టంలో నిధులు తేవాలనే సానుకూల వాతావరణంతో ఉన్నాం. ప్రధానమంత్రి గారిని కలిసినాం. మీకు కూడా చేతనైతే బీజేపీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు వల్ల ఏర్పడుతున్న రైతుల ఇబ్బందికి అనుగుణంగా వాళ్ళకి నష్టపరిహారము, ప్యాకేజీ, కరువు ప్రకృతి వైపరీత్యం కింద నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప రాజకీయంగా కల్లాల దగ్గర ఉండడం మానుకోమని సందర్భంగా కోరుతూ, కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ కరువుందేలే, మీరు వదిలిపెట్టిన పాపానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాయచిత్తం. మీరు ప్రభుత్వంలో ఉండి గద్దె దిగినాడు పెట్టినటువంటి పాపాల మహిమ ఇదంతా. నీళ్లు వర్షం వల్లే అవి కారణం మర్చి ఏదో ప్రయత్నం చేసేటువంటి మసిగు ప్రయత్నం చేయకండి. రైతులను అధైర్య పెట్టే విధంగా వ్యవహరించవద్దు. రైతులకు అందరంగా అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉందామని తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు కుప్పం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, ఈ నెల 3న పూతలపొట్టలో మేమంతా సిద్ధం సభ ఏర్పాటు చేశామని, మీరంతా సిద్ధం సభను విజయవంతం చేయండి అని కోరాడు. కుప్పం నుండి పూతలపట్టులో జరిగే సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. మేమంతా సిద్ధం సభకు ప్రజల స్పందన లభిస్తుందని, ప్రజలు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు. తారీఖున మన ప్రీతం నేత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనేటటువంటి సభ పూతలపట్టు ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభను విజయవంతం చేయవలసిందిగా చిత్తూరు పార్లమెంట్ సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గ ప్రజలు కూడా మేము ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణి, మన నాయకుడు మన జిల్లా వస్తున్నాడు కాబట్టి మనమంతా కూడా ఆయనతో పాటు మేమంతా సిద్ధం అనడానికి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి మనమంతా కూడా 3వ తారీఖున పూతలపట్టు ప్రోగ్రాంకి వెళ్ళవలసిందిగా మీరందరూ కూడా
రావాల్సిందిగా మన కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణికి కూడా నేను ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను. అలాగే ఈ సభ మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము. పులివెందుల్లో మొదలైనప్పటి నుంచి నంద్యాల కానీ ఎమ్మిగనూరు కానీ ఈరోజు జరగబోయేటటువంటి మదనపల్లి సభ కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే మరి ప్రజాస్పందన కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజల్లో ఉత్సాహం కానీ ఎలా ఉంటుందనేటటువంటి విషయం మనందరం రోజు చూస్తూ ఉన్నాం. చిత్తూరు కూడా సభ కూడా నాకు తెలిసి పులివెందుల సభ కంటే అద్భుతంగా జరుగుతుందనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేమంతా కూడా ఉన్నాము. రాబోయేటటువంటి కాలంలో ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉంటుంది, ఏ రకంగా ప్రజల్ని మరింత అభివృద్ధి పదంలో నడపడానికి, సంక్షేమ పదంలో నడపడానికి మా నాయకుడు ఈ బస్ యాత్ర ద్వారా వెళ్తున్నాడు కాబట్టి ఆయనకు మరొకసారి మేమంతా ఆయన మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ఈ సభ అద్భుతంగా జరగాలని కూడా నేను వేడుకుంటూ సెలవు. హుస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శ ప్రియుడు, బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడినారో ఈ తరానికి స్ఫూర్తి. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాల మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంటూ మాకంత పేరుతో కులగణన సర్వే చేపట్టాం. ఇప్పటికే 17 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. రాబోయే కాలంలో ఆర్థికంగా నిధులు ఇచ్చి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఉంటుందని అన్నారు. బాబా 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటు ఒక పక్క కేసీఆర్ గారు, ఇటు ఒక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ పోయినా బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినావు 4 నెలలు, కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఇవ్వమంటే ఎక్కడ పోయినావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈరోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతవు నువ్వు ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది, దీన్ని ప్రజలు గమనించాలని కూడా కోరుతా ఉన్నాం. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కోర్టులో హాజరయ్యారు. అనంతరం నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిరిసిల్లలో ప్రజా సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్తో పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండోసారి ఈరోజు కోర్టులోకి హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వాలే మేము పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఈ గిరిజనులకు, దళితులకు హామీలు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు కూడా తీసుకొని ఈరోజు జాప్యం చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈ సమాజం అంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పినందుకే ఈరోజు పోలీసులు మా పైన అక్రమంగా కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం గతంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చినప్పుడు
మరి గత ప్రభుత్వము మరి ప్రజా సంఘాల నాయకులపైన పోడు భూములకు సంబంధించిన ఎలాంటి కేసులున్నా ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా మాపై ఉన్నటువంటి కేసులు మాత్రం ఎత్తివేసేటువంటి పరిస్థితులు లేదు. మాతో పాటు అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి దళితులపైన గిరిజనులపైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి వారిపై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పోడు భూముల హక్కుపత్రాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి కేసులను కూడా తక్షణమే ప్రభుత్వం మా పైన తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం మా పోరాటాలు కేసులతో అక్రమ కేసులతో అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ పోడు భూములకు న్యాయం జరిగేంత వరకు హక్కుపత్రాలు వచ్చేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. వేంబూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన గుర్రం కోటేశ్వరరావు అనే వ్యక్తికి కిడ్నీ మరియు మెదడు సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బందర్ ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వేంబూరు నియోజకవర్గం బీసీ సంఘం నాయకులు మూరాల వాసుదేవ్ గౌడ్ వారి కుటుంబ ఆర్థిక సమస్యలు గమనించి నియోజకవర్గ పరిధిలో 5 మండలాల అధ్యక్షులతో చర్చించి కోటేశ్వరరావు గారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నాయకుడు సొంటి నాగరాజు గారి యొక్క నాయకత్వంలో వేమూరు నియోజకవర్గానికి బీసీ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి మనోడికి కొంచెం డయాలసిస్ ప్రాబ్లం ఉండి మరి ఈ విషయం నాకు తెలియపరచగా మన బీసీ సంఘం తరపు నుంచి 5 మండలాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తెలియపరిస్తే వాళ్ళకు తోచినటువంటి ఆర్థిక సాయం చేశారు. మొత్తం ఒక 10,000 రూపాయలు వచ్చినాయి. వారిలో ఒక్కొక్క పేరు మరి చుండూరు మండలం నుంచి, అమృతలూరు మండలం నుంచి, వేమూరు మండలం నుంచి, అలాగే మన కొల్లూరు మండలం నుంచి, మరి బట్టిపోలు మండలం నుంచి కూడా ఆర్థిక సాయాన్ని అందించారు. అవి మొత్తం 10,000 రూపాయలు రాగా ఆ 10,000 రూపాయలని తీసుకొచ్చి మరి ఈరోజు ఈ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అతనికి మరి డయాలసిస్ ప్రాబ్లం ఉండటం మూలంగా మరి కుటుంబం ఏమో మరి బ్రెయిన్ స్ట్రోక్ అటువంటిది కూడా ఉంది. కుటుంబం చాలా పేద కుటుంబం. మరి ఎవరైనా కానీ కొంచెం ఈ విషయం మీద స్పందించి ఆ కుటుంబానికి పెద్ద మనసుతో మరి ఏదన్నా మీరు కూడా మీకు తగ్గటువంటి సాయం చేస్తే కొంచెం ఆ పేద కుటుంబానికి కొద్దిగా తోడవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మరి 5 మండలాల్లో నుంచి ముందు ఈ విషయం చెప్పంగానే సహకరించినటువంటి బీసీ సంఘ మండల కమిటీకి, మరి బీసీ నా ప్రజలకి, మరి అలాగే కొంతమంది ఎస్సీ సామాజిక వర్గ సంబంధించినటువంటి 2-3 వాళ్ళు కూడా సోదరులు అందరూ సహాయం అందించారు. వాళ్ళకి నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతను తెలుపుకుంటూ మరి ఆ కుటుంబం గురించి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రజలను నేను కోరుకుంటూ వాళ్ళకి ఏదో విధంగా పెద్ద మనసు చేసుకొని సహాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ విషయాన్ని తెలుసుకున్న మా సొంటి నాగరాజు గారు కూడా మరి ఆర్థిక సాయం చేయడంలో మీరు ముందుండండి అని చెప్పి మాకు గైడెన్స్ ఇవ్వడంలో మేము కూడా నాయకుడిని గొప్పగా చెప్పుకుంటూ మా జిల్లా మన ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారైన విజయలక్ష్మి గారు కూడా వారి తరపు నుంచి ఆర్థిక సాయం అందించారు. అలాగే కామేశ్వరరావు గారు, ఓలేటి శివాజీ గారు, పడమట శివశంకరు, అలాగే మురాల భార్గవు, అలాగే మరి ఉన్నటువంటి కొంతమంది మన బ్రహ్మం గారు కానీ మిగతా కొంతమంది పేర్లు ఇవన్నీ నేను సాయంత్రం పూట లిస్టులో చెబుతాను. కాబట్టి కుటుంబాన్ని కొంచెం దయతో ఆలోచన చేసి ఆ పేద కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి సమన్వయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం రోజున ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో వేద పండితుల మధ్య మంత్రోత్సవాలతో ధ్వజస్తంభ పునర్నిర్మాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొప్పర రాజేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ సోమవారం రోజున పూర్ణాహుతి హోమం ప్రజలు నిర్వహించారు. ధ్వజస్తంభ దాత మరియు నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించకపోవడం దారుణమని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా నాయకులు కనికుంట్ల సన్నిగౌడ్ అన్నారు. సోమవారం రామకృష్ణపూర్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,800 కోట్లపై పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఉన్నాయని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ముందే విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, బడ్జెట్ కళాశాలలు మూసివేత దిశగా వెళ్తున్నాయని అన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పాలసీలు రూపొందించాలని అన్నారు. 3-4 సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా లేనటువంటి విద్యార్థులైతే చదువుకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ మార్చి 31 కూడా అయిపోయింది, ఆర్థిక సంవత్సరం కూడా అయిపోయింది. చాలా మేనేజ్మెంట్లకు, బడ్జెట్ కళాశాలలకు, స్కూల్ కాలేజీలకు ఇప్పటికి కూడా టోకెన్ నెంబర్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. అదేవిధంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఇప్పటికి కూడా బిల్లులు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి కూర్చిపెట్టి అప్పులపాలు చేసింది కొత్త ప్రభుత్వం కదా అని ఆలోచనపోతున్నాము. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో పైన కూడా ఈ యొక్క స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలా. బడ్జెట్ కళాశాలలు యాజమాన్యాలు దివాలా తీయకుండా, యాజమాన్యాలు నడిపించేటువంటి వ్యక్తులు ఉరేసుకొని చచ్చిపోకుండా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలా. లేకపోతే స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోక ఉన్నత చదువులు చదువుకోకుండా ఇబ్బందులు పడి ఎవరైతే విద్యార్థులు చనిపోతారో ఆ విద్యార్థులకు సంబంధించి అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తాం. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హుస్నాబాద్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడు. గత 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ గుర్తొచ్చిందా అంటూ ఇటు కేసీఆర్ అటు బండి సంజయ్ మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతుంది. గత వర్షాకాలంలో వర్షాలు పడలేవు, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయి, వర్షాలు లేవు, కరువు వచ్చింది అని అన్నారు. ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను. నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలంలో వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కడ వేణు బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినావు 4 నెలలు, కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈరోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతం ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం, స్టార్ట్ అయింది. దీన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.